మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 15వ అధ్యాయము 14వ వచనమును చదువుతున్నాను. ఒకసారి మీరు ఆ మాటను గమనించండి. వారి జోలికి పోకుడి, వారు గ్రుడ్డివారయ్యుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. యేసుక్రీస్తు సశరీరుడిగా సంచరిస్తున్న రోజుల్లో ఆయన చెప్పే బోధలకు పరిసయ్యులు, సద్దుకయ్యులు, ప్రధాన యాజకులు అభ్యంతరపరచబడుతూ ఉండేవారు. ఈ 15వ అధ్యాయంలో పైన కొన్ని మాటలు యేసు ప్రభు చెబుతూ వచ్చారు. ఆయన మాటలు విని చాలామంది అభ్యంతరపడినట్లుగా పై మాటలు మనకు చదువుతూ ఉంటే అర్థమవుతాయి. అప్పుడు యేసు ప్రభు అంటారు ఆయనతో ఉన్నటువంటి వారితో, మీరు వారి జోలికి పోవద్దు, వారి జోలికి పోకుడి అని ఈ మాట ప్రత్యేకంగా చెప్పారు. బైబిల్లో ఈ మాట మీద నేను కొన్ని విషయాలని మీతో పంచుకోవాలని ప్రార్థనాపూర్వకంగా ఈ మాటలన్నిటినీ మీకు ఒక సందేశంగా చెప్పాలని కోరుకుంటూ ఉన్నాను. సహజంగా కొన్నిసార్లు అంటారు, మీరు గమనించండి, వారి జోలికి మీరు పోకుడి. ఇంకొంచెం ఘాటు మాట అంటారు, ఆ కుక్క జోలికి వెళ్ళబాకండి అని. అంటే వారి ప్రవర్తనను బట్టి వారి జోలికి వెళ్ళబాకండి, మీ జోలికి వారిని రానివ్వకండి అంటూ ఉంటారు. కొందరు జోలికి వెళ్తే ఏమవుతుంది చూడండి. నిర్గమకాండం 14వ అధ్యాయం 12వ వచనం. నానా ఇబ్బందులు పడి మోషే దైవజనులు ఐగుప్తు దేశంలో నుండి 10 అద్భుతాలు జరిగించి దేవుని ద్వారా పాలు తేనెలు ప్రవహించు దేశానికి తోడుకొని వెళ్తూ ఉన్నారు. ప్రజల మీద ఉన్నటువంటి భారాన్ని బట్టి ప్రజలు స్వేచ్ఛగా బ్రతకాలి, స్వతంత్రంగా ఉండాలి, సుఖ సౌఖ్యాలు అనుభవించాలి, బానిసత్వంలో నలిగిపోతున్నారు అని తన హోదాలు, తన సుఖభోగాలు, తనకు కలిగినటువంటి ధనము ఇవన్నీ వద్దు అనుకొని ఆ ప్రజలతో శ్రమ అనుభవించడానికి మోషే నడుము కట్టుకొని ప్రజలను తీసుకొని వచ్చారు. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేసరికి ఈ ప్రజలందరూ పొంగి పొర్లుతున్నటువంటి సముద్రాన్ని చూశారు, వెంటాడుతున్నటువంటి సైన్యాన్ని చూశారు. అప్పుడు ఈ 12వ వచనంలో ఈ మాట అంటారు చూడండి. ఇశ్రాయేలందరూ మోషే, అహరోను, మిరియాము వీరితో అంటారు, మా జోలికి రావద్దు. విచిత్రంగా లేదు ఈ మాట, మా జోలికి రావద్దు. బైబిల్లో మంచి పనులు చేస్తూ ఉన్నటువంటి వ్యక్తుల్ని మీరు అభ్యంతరపరచబాకండి, డిస్టర్బ్ చేయబాకండి, వారి జోలికి వెళ్ళబాకండి అని చెప్పి ఒక అంశం ఉంది. అదొక భాగం. అది ప్రభు చిత్తమైతే మరొకసారి నేను మీకు తెలియజేస్తాను. షూనేమిరలో ఒకసారి ఎలీషా పాదాల దగ్గర పడి
ఎలీషా పాదాలు పట్టుకొని బ్రతిమలాడుకుంటూ ఉంటే గెహాజీ తోలివైపోతున్నాడు. అప్పుడు ఎలీషా అంటారు గెహాజీతో, నీవు ఆమె జోలికి పోవద్దు. ఇదొక అంశం. యేసుప్రభు పాదాలు పట్టుకొని పాదాల మీద పడి ప్రార్థన చేస్తూ, ఆమె కన్నీరు కార్చి ఏడుస్తూ, ఆమె దగ్గర ఉన్నటువంటి తైలాన్ని ఆయన తల మీద పోసి ఆయన అభిషేకిస్తూ ఉంటే అందరూ ఆమె జోలికి వెళ్ళారు. అప్పుడు యేసుప్రభు అంటారు, ఈ మంచి కార్యం చేస్తున్నటువంటి ఈమె జోలికి మీరు వెళ్ళొద్దు అని. ఇలా నేను చెప్పుకుంటూ వెళ్తే అదొక అంశం ఉంది. పిలాతు భార్య కూడా ఒక రోజున అంటారు, ఆ నీతిమంతుని జోలికి నీవు వెళ్ళొద్దు అని. అదొక భాగం అండి. కొంతమంది దేవుని జోలికి, అలాగే క్రైస్తవ జోలికి, దైవ సేవకుల జోలికి వెళ్తూ ఉంటారు. అదొక భాగం. ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఆ భాగం కాదు. ఆత్మీయులు అనుకునేటటువంటి దేవుని బిడ్డలు కొందరు జోలికి వెళ్ళకూడదు, కొందరు ప్రస్తావన తీసుకురాకూడదు. వారి జోలికి మనం వెళ్ళకూడదు, మన జోలికి వారిని రానియకూడదు. యోబు గ్రంథంలో కూడా ఒక మాట వ్రాయబడింది. ఇంచుమించుగా 4-5 సార్లు యోబు భక్తులు ఈ మాటలు అంటారు. 7వ అధ్యాయము 16వ వచనాన్ని మీరు గమనించండి. ఆయన ఇదే మాట అంటారు, నా జోలికి రావద్దు. కొంతమందికి చెప్పిన మాటలు విని తన జీవితాన్ని జాగ్రత్త పరుచుకొని తనకున్న పరిధిలో నడిపించబడటానికి ఇష్టపడరు. ఒక ఆత్మీయుడు ఉండండి, ఆ రోజు లేజన్ గారు చెప్తా ఉంటే వినేవాడిని. ఆ ఇంటి ప్రక్కన ఎవరో చెట్లలో పేకాట ఆడుకుంటూ కూర్చున్నారు. ఈ ఆత్మీయుడు ప్రార్థన చేసుకునే వ్యక్తి. ఈయన గారికి ఎందుకండి ఆ చెట్లలో పేకాట ఆడే వ్యక్తులను చూసి, ఏమిటి రోజు అక్కడ 10 మంది కూర్చుంటారు, ఏం చేస్తున్నారు అని తిన్నగా వారి దగ్గరికి వెళ్ళి, వారేదో పేక ముక్కలు వేసి డబ్బులు వేసుకొని వారి పేకాట మత్తులో వారుంటే అక్కడ వంగబడి తొంగి చూస్తూ ఉన్నాడట. జాకీ అంటారేమిటి, రాని అంటారేమిటి, షో అంటారేమిటి, డబ్బులు వేస్తారేమిటి, తీస్తారేమిటి అని. అంతటితో ఏమండి తృప్తి పొందలేదు ఈ వ్యక్తి. తిన్నగా అక్కడే వారి దగ్గర కూర్చున్నాడు. కాసేపటికి పోలీసు వాళ్ళు జీబు వచ్చింది. ఆ ఆరును వినగానే వీరికి అర్థమైంది. పేహ మొక్కలు పడేసి అక్కడే, డబ్బులు కూడా అక్కడే పడేసి తిన్నగా ఎవరి గృహాలకు వాళ్ళు వెళ్ళిపోయారు, పరిగెత్తారు. ఈ ఒంగోని చూసే వ్యక్తి అక్కడే కూర్చుండు కదండి. ఏమిటి జీబు వచ్చింది, ఏమిటి వెంటనే పరిగెత్తుతున్నారు, ఏం జరిగింది అని తొంగబడి చూస్తున్నాడు. పోలీసులు వచ్చారు, ఈయన పట్టుకున్నారు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు. కొట్టిన దెబ్బ కొట్టారు. ఎందుకు కొడుతున్నారు, ఏమైంది అంటాడు. అప్పటికి తెలివి తక్కువడు. ఉన్న చోట ఉండరు కొంతమంది, అన్నిట్లో వ్రేలు పెడతా ఉంటారు, అందరి జోలికి వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత ఇలా అనుకోలేదు, ఇలా అనుకోలేదు, ఇలా అనుకోలేదు, ఇలా అనుకోలేదు అనుకుంటూ ఉంటారు. తద్వారా ఎన్నో నష్టాలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. అందుకే యేసు ప్రభు ఏ మాట చెప్పినా ఆత్మీయంగా చెప్తారు, ఆలోచించి చెప్తారు, దూరపు చూపుతో చెప్తారు. బైబిల్ పరంగా కొందరి జోలికి వెళ్ళకూడదు. ఆత్మీయులైన సేవకులు కానివ్వండి, దేవుని బిడ్డలు కానివ్వండి, వారి పరిధుల్లో వాళ్ళు ఉండాలి. కొన్ని మాటలు చెప్తాను. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి మీరు గమనించండి. నేను చదివించే మాటలు అక్కడ ఉంటాయండి. చివరి మాట చదువుతున్నాను, వినండి. వధరబోతుల జోలికి పోకుము. బాగుంది కదా.
వదరబోతుల జోలికి పోకుము. కొత్త కోణంలో వినండి మీరు, ఒక జనరల్ టాపిక్ మీద చెప్తున్నాను. వదరబోతు అంటే ఎవరు తెలుసా? వారిని మొరట్టగా చెప్పాలంటే గయ్యాలి అని అర్థం. ఇంకా చెప్పన, వదరబోతు అంటే అనవసరముగా మాట్లాడే వారిని వదరబోతులు అంటారు. అనవసరంగా మాట్లాడుతూ ఉంటారు. అంటే అవసరం లేని మాటలు. మీకు అర్థమవుతుందా? ఊరికే మాట్లాడుతూనే ఉంటారు. తనకు పట్టని విషయాలు అవి, తనకు సంబంధం లేనివి. వారిని ఏమంటే వదరబోతులు అంటూ ఉంటారు. ఆ వదరబోతుల యొక్క జోలికి వెళ్ళకూడదట. ఏమవుతుంది వెళ్తే? ఒక మాట చెప్తాను చూడండి. ఇదే సామెతల గ్రంథం 26:17 వచనాన్ని మీరు గమనించండి. ఇక్కడ ఏమని రాయబడిందో, తనకు పట్టని జగడమును గూర్చి రేగువాడట. ఎవరు? ఇప్పుడు చెప్పండి. తనకు పట్టని జగడమును గూర్చి ఊరికి రేగువాడు ఎలాంటి వ్యక్తి? తనను దాటిపోవచ్చు ఉన్నటువంటి కుక్క చెవులను పట్టుకునే వానితో సమానుడట. తాను పని మీద తను వెళ్తుంది, కుక్క దాన్ని దాటి వెళ్తుంది. దాని జోలికి ఎందుకండి? కొన్నిసార్లు చూడండి, చదువుకో బుద్ధిగా అని చెప్పి కాలేజీకి వెళ్తే ఏమండి ఆ కాలేజీలో చదువు మీద ధ్యాస ఉండదు. అందరిని చూడటం, అందరినీ కామెంట్లు చేయటం, ఏమండి ఈ పనికి మాలిన కార్యక్రమాలన్నీ అందరి జోలికి వెళ్ళాలి. అప్పుడే వారికి తృప్తి. అందుకే విద్యారంగంలో ముందుకు వెళ్ళలేని పరిస్థితులు. ఆఫీస్కి వెళ్తే ఆఫీసులో తన పని ఏదో తను చూసుకోరు. వదరబోతూ అన్నిట్లో వ్రేలు పెట్టుకుంటూ వస్తారు. పల్లెల్లో కొంతమంది ఉంటారండి, ఇంట్లో శుభ్రంగా కూర్చొని ఒక ముద్ద తిందామే, పల్లెంలో వేసుకొని అందరు కొంపలకి వెళ్ళి వారి కొండలో ఉన్నది, వారి కొండలో ఉన్నది, వారి డేక్షాలు ఉన్నది మొత్తం వేసుకొని కొంచెం రుచి నాగుతూ ఉంటే అప్పుడు అరుగుతుంది ఆమెకి. ఇలాంటి వాళ్ళు పల్లెల్లో ఎక్కువ కనపడుతుంటారు. తనకు పట్టనటువంటి జగడమును గూర్చి ఊరికి రేపబడతా ఉంటారు. ఎందుకు వారు జోలికి వెళ్ళాలండి? అవసరమా అనవసరమా అనే సంగతిని దేవుని బిడ్డలో బహు జాగ్రత్తగా మెదలాలి. ఇంట్లో పనిచేసే ఒక అమ్మాయి నాకు తెలుసండి. వెళ్ళాలి ఆ బెడ్రూమ్లో, ఏమని బెడ్ క్లీన్ చేయాలి, బండ్లో తుడవాలి, బాత్రూమ్ కడగాలి, బయటికి రావాలి, అంతవరకే. ఒకరోజు ఎగాసి వస్తుందంట ఆ బెడ్ని, ఆ పరుపుని, ఆ దిండ్లన్నింటినీ. ఎందుకండి? అయ్యి బాబోయ్ భలే ఉందే, రోజు చూసేదే, తనకు సంబంధం లేనిది, భలే ఉందే పరుపు అని తిన్నగా బెడ్ మీద ఎక్కి కూర్చుంది. యజమానురాలు ఎక్కడో ఉందలే, యజమాను డ్యూటీకి వెళ్ళారు కదా, ఆయన వచ్చేసరికి ఇంకా గంట పడుతుంది కదా, ఆయన అలా కూర్చొని నలుగురికి ఇలా కూర్చుంటారేమో మా యజమానురాలు అని ఆ కూర్చోవద్దండి, శుభ్రంగా బెడ్ మీద పడుకుంది. పండుకున్న మనిషి పండుకున్నతో లేవద్దండి, అలా బెడ్షీట్ కప్పుకుంది. అంతటితో ఆగొద్దండి, ఇలా పడుకొని నిద్రపోతారేమో అని చెప్పి శుభ్రంగా నిద్రపోయింది, మూసు కప్పుకొని. కాసేపటికి ఏం జరిగింది? ఎక్కడో బయట ఉన్నటువంటి యజమానురాలు హడావుడిగా వచ్చి బెడ్రూమ్ చూస్తే దుప్పటి కప్పుకొని పడుకొని ఉంటే ఆమె ఏమనుకుని తెలివి తక్కువది, మా ఆయన వచ్చి పాపం అలసిపోయాడేమో డ్యూటీ నుండి, శుభ్రంగా పడుకున్నాడు అని చెప్పి ఆమె పక్కన ఏమి దూరి ఆ బెడ్షీట్లో ఇద్దరు పడుకున్నారు. ఇటు మొత్తం ఇద్దరు పడుకున్నారు. ఏమని నిద్రపోయింది?
ఇంకొక 10 నిమిషాల తర్వాత యజమానుడు వచ్చాడు. ఆయన వచ్చి ఏమండి పడుకున్న ఇద్దరు చూశాడు. ఆయన ఏమనుకున్నాడు మనసులో, ఎన్ని రోజుల నుండి జరుగుతుంది ఈ అక్రమం, ఎన్ని రోజుల నుండి జరుగుతుంది అరాచకం, నా భార్య నా కళ్ళు కప్పింది, ఇంకొకరిని పెట్టుకొని పడుకుందని అక్కడ కుక్కను కొట్టే కర్ర ఉంటేను రోకల బండ, ఆ రోకల బండ తీసుకుని వచ్చి అడావిడిగా ఇద్దరు తలకాయల మీద వేసేసాడు ముసుగు తీయకుండా. ఇద్దరు చచ్చారు. వ్యక్తుల జోలికి వెళ్ళినా, వస్తువుల జోలికి వెళ్ళినా ఇలాగే ఉంటుంది. గమనించండి. ఏమి పెళ్ళికి వెళ్ళేటప్పుడు మెడలో గొలుసు లేదనుకోండి, లేకపోతే ఏమైంది, ఎవరైనా కొడతారా? పక్కింటి ఆంటీకి వెళ్ళి, ఆంటీ నీ గొలుసు ఇవా అని చెప్పి అడుక్కుంది, పెళ్ళికి వెళ్ళింది, ఆ గొలుసుని ఎవడిని లాక్కొని వెళ్ళిపోయాడు. అవసరం లేని విషయాలండి. ఇప్పుడు సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయం మీరు గమనించండి. 19వ వచనాన్ని చూడండి, 22వ వచనాన్ని, ఈ 2 వచనాలు మీరు నోట్ చేయండి. అక్కడ యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో సేనాధిపతులు ఉన్నారు, యోవాబు లాంటి వ్యక్తులు. అబ్షాలోము చనిపోయాడు. వినాలి, 18వ వచనం మీరు గమనించండి. అబ్షాలోము చనిపోయాడు. అబ్షాలోము చనిపోయిన వెంటనే ఇక్కడ చూడండి మీరు, అహిమయస్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. వెంటనే ఆయన ఎవరు? అహిమయస్ అనే వ్యక్తి ఆ యుద్ధంలో ఒక సైనికుడు, ఒక పౌరుడు. సేనాధిపతులు అక్కడ ఉన్నారు కదండి, యోవాబు లాంటి వ్యక్తులు. వారు ఇంకా ఏమి చెప్పక మునిపే ఉబ్బటం చూడండి, ఉబ్బటం. కొంతమంది ఉబ్బుతూ ఉంటారు. ఎలా ఉబ్బారు? నేను వెంటనే వెళ్ళి ఈ సంగతి రాజుగారికి చెబుతానంటాడు. 19వ వచనంలో చూడండి మీరు. పై మాటలు మీరు గమనించండి. యోవాబు చెప్పలేదు, ఇంకా చెప్పక మునిపే. సంఘ పాలనలో కూడా ఇలాగే ఉంటుంది. ఏదైనా ఒక విషయం ఉందనుకోండి, పాస్టర్ గారు ఆదివారం చెబుదామని అన్నీ అనుకుంటూ ఉంటారు, ఈ లోపల పక్కన ఎవరో ఉంటారు, ఈ లోపల లీక్ చేసేస్తారు మొత్తం. అయిపోయింది, ఇంకా ఆయన చెప్పేదాకా లేదు. అప్పటికే టామ్ అయిపోయింది. అఫీషియల్గా చెప్దాం అనుకుంటే నేను గారు పక్కన ఎవరో ఒకరు ఉంటారు, అహిమయస్ లాంటి వ్యక్తులు. ఒరే బాబు, నీకు చెప్పలేదు కదా, నీకు చెప్పలేదులేండి, మీరు ఏం అడావుడికి నేను వెళ్ళాలండి అర్జెంటుగా, వెళ్ళి రాజుగారికి చెప్తాను అంటాడు. దీన్ని ఏమంటారు? అనవసరంగా మాట్లాడే విషయాలు. వీడు ఒక వదరబోతు, ఒక విధంగా చెప్పాలంటే. చెబితే యోవాబు చెప్పాలి, నేను చెప్తాను బాబు, వెళ్దూ లాగు, తొందర ఎందుకని. క్రింద వచనాలు మీరు నోట్ చేసుకోండి. ఈ రోజున మనం చెప్పకూడదు ఆ విషయం, మరోసారి రోజు నేను ఇంటిమేషన్ ఇస్తానులే, నువ్వు తొందరపడు బాకు, నీకు కొంచెం ఓవర్ ఎక్కువ అనుకుంటాను, ఎక్స్ట్రాలు చేస్తాను, నువ్వు నా మాటిను, కొంచెం అడిగిమనిగుండు బాబు, కొంచెం తొందరపడు బాకు అన్నాడు. బాగానే ఉంది. సరే అని చెప్పి యోవాబు తన మనసులో ఉన్నటువంటి కూషిని పిలిచి ఈ వర్తమానం రాజుగారు చెప్పని చెప్పారు. 22వ వచనంలో మరలా వచ్చాడు. వద్దన్న పిలవని పేరంట వీడు. మరలా వచ్చి అంటాడు, నేను కూడా వెళ్తా కూషితో పాటు అన్నాడు. ఎందుకు వెళ్ళాలి బాబు, నేను ఒక వర్తమానంతో అతన్ని పంపిస్తున్నా, నీకెందుకు తొందర? లేదు ఏమైనా సరే నేను వెళ్ళాల్సిందే అంటాడు. ఏమైనా సరే నేను వెళ్ళాల్సిందే. వదరబోతు. ఇలాంటి ఆత్మ మీలో పనిచేయకూడదు, ఇలాంటి స్వభావాలు మీలోనికి రాకూడదని చెప్తుందని ఈ మాటలు. వదరబోతులండి, వదరబోతులు. ఈ లోకంలో చాలామంది ఉంటారు ఆత్మీయులరా, గమనించండి. వదరబోతులు ఉంటారు. వారి నోళ్ళలో మీరు నోరేయకూడదు. ఏసారంటే మాత్రం ఏసన్ గారు ఎప్పుడు అంటూ ఉంటారు, ఒరే మనం వెళ్తున్నప్పుడు తెల్లబట్టలు వేసుకొని బహు జాగ్రత్తగా ఉండాలి.
ఒక దున్నపోతో గేదో ఎదురు వస్తుందనుకో, మనకు చూసి దూరంగా వెళ్తే మంచిది. నాకేంటి అని చెప్పి వెళ్ళామనుకో, ఒక్కసారి తోకూపిద్ది. అది ఏం చేయదు, తోకూపిద్ది. దాని బురదంతా మన మీద పడుతుంది. యేసయ్య గారు పచ్చిగా ఒక మాట చెప్తారు, ఆ పెంట మీద రాయేసామంటే మన మీద చింది పడిద్ది అంటారు. కొన్ని విషయాలు యేసయ్య గారు మొదటగా చెప్తుంటారు. వేయబాకండి దాని మీద రాయేసామంటే చాలు మన మీద పడుతుంది. జాగ్రత్త పడాలి. అందుకే ఈ అహిమయస్సు ఒక వదరబోతు. వాక్యం అందుకే అంటుంది, వదరబోతుల జోలికి పోకము. సామెతల గ్రంథములో 24వ అధ్యాయము 21వ వచనం చూడండి. నా కుమారుడా, యెహోవాను ఘనపరచుము, రాజును ఘనపరచుము, అలాగూ చేయని వారి జోలికి పోకము. రెండో విషయాన్ని మీరు గమనించండి. దేవునిని ఘనపరచాలి, దేవుడు నియమించినటువంటి రాజును ఘనపరచాలి. దేవుడు నియమిస్తేనే రాజు అయ్యాడు కనుక. అందుకని వాక్యం ఏమంటుంది, ముందు దేవుణ్ణి ఘనపరచాలి ఒక వ్యక్తి, ఆ తర్వాత దేవుడు నియమించినటువంటి రాజును ఘనపరచాలి, దేవుడు నియమించిన అధికారిని ఘనపరచాలి, దేవుడు నియమించినటువంటి ఆ పదవిలో ఉన్నటువంటి వ్యక్తిని ఘనపరచాలి. ఈరోజు చాలామందిని చూస్తూ ఉంటాను నేను, దేవుణ్ణి ఘనపరచరు, దేవుడు నియమించినటువంటి వ్యక్తులను ఘనపరచరు. చూడండి, దేవుణ్ణి అసలు ఘనపరచని ఒక వ్యక్తి ఉన్నాడు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనాన్ని గమనించండి. ఇక్కడ బెల్షస్సర్ గురించి వ్రాయబడిందండి. క్రింద పదాలు ఉంటాయి, నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశములో ఉన్నాయో ఆ దేవునిని నీవు ఘనపరచలేదు. 5:23లో ఉంటుంది. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ వ్యక్తి స్వభావం ఏమిటంటే దేవుణ్ణి ఘనపరచడు. దేవుణ్ణి ఘనపరచాలి. దేవుడు నాకు మేలు చేయలేదని చెప్పి ఎవరైనా కానీ ఘనపరచబడకుండా దేవుని ద్వారా మనం ఘనపరచబడుతున్నాం కనుక మనం దేవుణ్ణి ఎల్లప్పుడూ ఘనపరచబడటానికి ఇష్టపడాలి. భక్తులు ఎంతోమందో దేవుణ్ణి ఘనపరుస్తూ వచ్చారు. మరొకసారి చెప్తున్నాను, కృతజ్ఞతా స్తుతుల ద్వారా దేవుణ్ణి ఘనపరిచారు, ఆరాధన చేస్తూ ఘనపరిచారు. ఇంకా మనం లోతుగా ఆలోచించాలంటే అసలు మన ప్రవర్తన ద్వారా దేవుడు ఘనపరచబడాలి. మన ప్రతి ప్రవర్తన ద్వారా దేవుడు ఘనపరచబడాలి. కానుకల ద్వారా, దశమభాగాల ద్వారా, ఇవన్నీ కాకుండా ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను బట్టి దేవుడు ఘనపరచబడాలి. ఒకసారి మీరు ఆలోచించండి. బైబిల్లో ఇంకొక ఆయన ఉన్నాడు, ఈ బెల్షస్సర్ రాజుకు సంబంధించినటువంటి వ్యక్తే, హేరోదు రాజు. ఆయన ఉపన్యాసం చేస్తూ ఉంటే అందరూ దైవ స్వరమే, ఇది మానవుని స్వరం కాదని చెప్పారండి. ఆ విషయంలో దేవుని ఘనపరచాలి. వారు ఏ విధంగా చెప్పారో మొత్తం మీద ఈ దైవ స్వరం మానవుని స్వరం కాదు అన్నారు. ఆ విషయంలో దేవుణ్ణి ఘనపరచనందున దేవుడు మొత్తెను, చచ్చెను అని వ్రాయబడింది. ప్రతి మనిషి దేవుణ్ణి ఘనపరచాలి. ఆయన ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలు మనం పొందుతున్నాం. మనం పీల్చే ప్రతి గాలి ఆయనది.
ఏమండి, మనం అనుభవించే వాతావరణం అంతా అయింది. ఆయన మన సృష్టికర్త కనుక ఆ దేవుణ్ణి మనం ఎప్పుడు ఘనపరుస్తూ ఉండాలి. ఆ ఘనపరచకుండా ఉంటారు చూడండి, వారి జోలికి పోకుడి. ఆ దరిదాపుల్లోనికి వెళ్ళకూడదు, ఆ స్వభావాల్లోనికి వెళ్ళకూడదు, అందులో మీరు మిళితం కాకూడదు. అలా అయ్యారంటే ఆ నష్టాలు అనుభవించే పరిస్థితులు వస్తాయనే సంగతి వాస్తవం. ఒకటి దేవుణ్ణి గణపరచాలట, రెండవది రాజును గణపరచాలి. ఇప్పుడు యేసు ప్రభు చూడండి, పిలాతు ఎదుటి నిలబడ్డారు. పిలాతు ఒక మాట అంటారు యేసు ప్రభుతో, ఇప్పుడు మీరు నోరు తెరిచి ఏదైనా చెప్పుకుంటే నిన్ను విడిపించడానికి, శిక్షించడానికి నాకు అధికారం ఉంది అని అన్నారు. అప్పుడు యేసు ప్రభు అంటారు, పరలోకము నుండి ఇవ్వబడితేనే ఏ అధికారమైనా దక్కుతుంది. పరలోకము నుండి నీకు ఇవ్వబడిన అధికారాన్ని బట్టి మీరు నిలబడ్డారు. చూసారా? అంటే అర్థమేంటి తెలుసండి, పరలోకమును తండ్రి ఆయనకు ఆ అధికారం ఇచ్చారని, అందుకనే ఈయన ఆ ఆధిపత్యములో ఉన్నారని ఆ వ్యక్తిని యేసు ప్రభు ఘనపరుస్తున్నారు. మరోసారి చెప్తున్నాను, ఆ వ్యక్తిని ఘనపరుస్తున్నారు. పితరులు చాలామంది ఇశ్రాయేలీలు వారు ఏ ఏ దేశాలకైతే చెదరి వెళ్ళారో, బానిసలుగా వెళ్ళారో, ఆ దేశపు రాజులను ఘనపరిచారు. సింహాల గుహలో వేస్తే రాజుగారు అనుమతితో, ఆయన కదా ఆమోదించింది. వాస్తవానికి ఏమండి, దానియేలు ఎంత కోపం పెట్టుకోవాలి మీరు చెప్పండి, ఎంత కోపగించుకోవాలండి? నా ద్వారా దేశం అభివృద్ధి పొందుతుంది, ఎన్నో సలహాలు చెప్తున్నాను నేను. అటు నెబుకద్నెజర్ రాజు గారికి చెప్పాను, బెల్షస్సరుకు చెప్పాను, దర్యావేష్ గారు నీకు చెప్తున్నాను, ఎన్నో చెప్తున్నాను. దేశానికి అభివృద్ధిని కలుగజేయడానికి ఎంతో కృషి చేస్తున్నటువంటి వ్యక్తిని నేను, ఇంత జ్ఞానవంతుని, ఇంత వివేకం కలిగినటువంటి వ్యక్తిని, నాలో అసలు ఏ మోసం లేదు, ఏ నష్టం కలగదు నా ద్వారా, ఎటువంటి లోపాలు లేనటువంటి వ్యక్తినే నేను. అయితే మీరు నన్ను సింహాల గుహలో వేస్తారో అనాలి. 6వ అధ్యాయము దానియేలు గ్రంథం 21, 22, 23 వచనాలు ఏమన్నా తెలుసా అండి? ముందు రాజుగారు పలకరించారు, జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు, నిత్యము నీవు సేవించుచు ఉన్నవే, నీ దేవుని నన్ను విడిపించాడా, రక్షించాడా? ఆ స్థానంలో మిమ్మల్ని నేను పెట్టాలా? పెద్ద మొనగాడు మాట్లాడటానికి వచ్చావులే, రాత్రంతా సింహాల గుహలో వేసి పోటుగాల్లాగా ఇప్పుడు వచ్చావు, సత్యాన బతికే నన్ను చూడటానికి అంటారు. దానియేలు ఆ వ్యక్తికి ఇచ్చిన గౌరవం చూడండి, రాజు చిరంజీవగునుగాక. చూశారండి? ఈ రోజుల్లో చాలామందిని చూస్తుంటాను, దేవుడు నియమించినటువంటి ఒక అధికారిని ఘనపరచరు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు. మాట్లాడితే ఆ ఎమ్మెల్యే గాడా, ఆ ఎంపీయా, ఆ కలెక్టరా అని పేర్లు పెట్టి మరి మాట్లాడుతుంటారు. గౌరవప్రదంగా ఉండరు. కాస్త వారికి ఇచ్చే రెస్పెక్ట్ ఇవ్వాలి, వారిని గౌరవించాలి. దేవుడు నియమించినటువంటి అధికారులు కదా, ఆ ఆధిపత్యం జరుగుతుంది కదా మన రాష్ట్రంలో, దేశంలో అనే ఇంకిత జ్ఞానం కూడా కొంతమందికి ఉండదు. ఏమండి, పేర్లు పెట్టి మరి పిలుస్తుంటారు, బడాయి మాటలు అంటారు. బైబిల్లో అలా లేదు. పౌలు గారు కూడా న్యాయ తీర్పు జరుగుతున్నప్పుడు ఆయన కూర్చుంటే తమరు అని ఉద్దేశించారు. తమరు పరిపాలన క్రింద ప్రజలందరూ సురక్షితంగా ఉన్నారు, తమరి పరిపాలన క్రింద ప్రజలు నెమ్మది పొందుతున్నారు, తమరు అనే పదం ఉపయోగించారు. అంటే ఎదుటి వ్యక్తికి ఇచ్చే ఆ గౌరవం చూడండి, ఆ రెస్పెక్ట్ చూడండి. ఈ మాటలు వినుచున్నటువంటి మీరు గమనించాలి, దేవుణ్ణి ఘనపరచకుండా
రాజును ఘనపరచకుండా ఉన్నటువంటి వారి జోలికి వెళ్ళకూడదు. ఇంకా కొంతమంది ఉంటారులేండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం మీరు 4వ వచనాన్ని కూడా గమనించండి. ఈ 4వ వచనంలో వ్రాయబడింది. కుటుంబ వ్యవస్థను గురించి కూడా యేసుప్రభు మాట్లాడుతూ మంచి మాటలు చెప్తారు. మీ తల్లిని మీ తండ్రిని ఘనపరచండి. అసలు ఆ తల్లిదండ్రులను ఘనపరచని వ్యక్తి అట మరణానికి లోనవుతాడట. ఎంత కఠినమైన మాట చెప్పారో చూడండి. ఈ రోజున ఒక భార్య భర్తను ఘనపరచలేకపోతున్నారు, ఒక భార్యను భర్త ఘనపరచలేకపోతున్నారు, తల్లిదండ్రులు పిల్లలు ఘనపరచలేకపోతున్నారు, పిల్లల తల్లిదండ్రులు ఘనపరచుకోలేకపోతున్నారు, సంఘాన్ని సేవకుడు ఘనపరచలేకపోతున్నారు, సేవకుని సంఘము ఘనపరచలేకపోతుంది. ఘనపరచ లేకపోతే ఆ వ్యక్తి ఎవరట? మరణానికి లోనై ఉంటారట. ఇదే మత్తయి సువార్తలో ఇందాక చదివాను చూడండి, 14వ వచనం, 15వ అధ్యాయంలో 14వ వచనం ఏమని చెప్పారు యేసు ప్రభు? ఇదొక పాయింట్ నేను మాట్లాడతాను. వారి జోలికి పోకుడి. ఎవరి జోలికి పోకూడదు? క్రింద అంటాడు చూడండి, వారు గ్రుడ్డివారు అయ్యుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. ఎవరి జోలికి వెళ్ళకూడదు చెప్పరే? గ్రుడ్డివారి జోలికి వెళ్ళకూడదు. గ్రుడ్డివారి జోలికి వెళ్తే ఏమవుతుంది? మనం గుడ్డివాళ్ళం అయిపోతాం. ఆ గుడ్డివాడు మనం తిన్నకి ఎక్కడ తీసుకెళ్తాడు? కింద రాయబడిన చూడండి, గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపితే ఇద్దరు కలిసి గుంటలో పడతారు. కళ్ళు లేని గుడ్డివారి సంగతి కాదు వాక్యం చెప్తుంది. కళ్ళు ఉన్నాయని చెప్పుకుంటూ గుడ్డితనంలో నడిపించబడుతూ ఉంటారు చాలామంది. కళ్ళు ఎందుకు లేవండి? పెద్ద పెద్ద కళ్ళు ఉన్నాయి. కళ్ళు లేని గుడ్డివారి వలె ప్రవర్తిస్తూ ఉంటారు. ఆ గుడ్డివారి జోలికి వెళ్ళకూడదట యేసుప్రభు. అందుకే భౌతికమైనటువంటి కళ్ళు ప్రార్థనలు చేసి ఏమండి చూపునిచ్చారు. ఈ కళ్ళు లేని గుడ్డివారు చూపు పొందారు, కళ్ళున్నటువంటి వ్యక్తులేమో గుడ్డివారిలాగా ప్రవర్తించారు. అందుకే యేసుప్రభు అంటారు, ఒరే బాబు మీ కళ్ళు తెరవబడి కనుక వారి జోలికి వెళ్ళబాకండి మీరు. వారు గుడ్డోళ్ళు, వారు చాలా వ్యసన పడ్డారు. ఒకసారి ఏంటి యేసుప్రభువా మీరు మాట్లాడే మాటలు? మేమందరం గుడ్డోళ్ళమా? మా కళ్ళు లేవనుకున్నారా అంటే భౌతికంగా అంధులై ఉంటే అసలు ఏ ఇబ్బంది ఉండేది కాదు మీకు. కళ్ళు ఉన్నాయని చెప్పుకొని కళ్ళు లేని గుడ్డివారి వలె ప్రవర్తిస్తున్నారు. వాస్తవాన్ని వాస్తవంగా చూడలేకపోతున్నారు. ఇలాంటి వారి గురించి పౌలు మాట్లాడారండి రోమాపత్రికలో. ఒక్కసారి మీరు రోమాపత్రిక 2వ అధ్యాయం అందరూ ఒకసారి చూడండి, నేను చెప్పే మాటలు ఉంటాయి. 19వ వచనాన్ని నోట్ చేయండి. నెక్స్ట్ 21వ వచనాన్ని నోట్ చేయండి. ఏమని చెప్పారండి పౌలు గారు? గుడ్డివారికి త్రోవ చూపుతామని చెప్తున్నారట వీరు. 21వ వచనంలో రాయబడింది, ఎదుటి వారికి బోధిస్తూ ఉన్నారు, తన్ను తాను బోధించుకోలేకపోతున్నారు. టోటల్గా మాటల్లో వ్రాయబడిన మాటలు ఏమిటంటే, దొంగిలించొద్దు అని చెప్తారట, వారు దొంగిలిస్తారు. నరహత్య చేయవద్దు అని చెప్తారట, వారే నరహత్య చేస్తారట. వ్యభిచరించొద్దు అని చెప్తారట, ఆ ఊబిలో వీరే పడిపోతారు. మీకు అర్థమైందా? దొంగిలించొద్దని చెప్పే వ్యక్తి గుడినే దొంగిలిస్తాడట. పైకి మాత్రం చాలా నీతి గల వారిగా అగపరచబడుతూ ఉంటారండి గ్రుడ్డివారు. పేతురు 2వ పత్రికలో ఇలాంటి వారిని గురించి పేతురు కూడా చెప్పారండి. 2వ అధ్యాయము
19వ వచనాన్ని ఒకసారి మీరు గమనించాలి. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం అండి. ఇక్కడ ఏమని రాయబడింది తెలుసా? తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండి అట్టి వారికి మేము స్వాతంత్ర్యం ఇస్తామని చెప్తా ఉంటారంట. తామే భ్రష్టత్వానికి దాసులై ఉన్నారు అటు వీరు. ఒక్కసారి మీరు ఆలోచించాలి. భ్రష్టత్వానికి వారే దాసులై ఉండి వారికి స్వాతంత్ర్యాన్ని ఎలా ఇస్తారు? రోగి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టరే రోగంతో ఉంటే ఈయనకి ఏం వైద్యం చేస్తాడు? మొదటగా ఒక మాట ఉంది కదా, 2 భార్యలు ఉన్నానండి, ఆ నార్యమల్లుతో నేను ఇబ్బంది పడుతున్నానండి, ప్రెసిడెంట్ గారు కొంచెం తీర్పు తీర్చంటే ఆయన అన్నారంట, నాకిద్దరురా, నేనేం తీర్పు తీర్చాను అన్నాడంట. ఈ రోజున ప్రతి మనిషి ఏదో ఒక భ్రష్టత్వంలో నలిగిపోతున్నాడు, పాపానికి దాసులు అవుతున్నారు, భయంకరమైనటువంటి వ్యసనాల్లో పడిపోతున్నారు. కింద మాటలు అదే వ్రాయబడించండి. ఒక వ్యక్తి దేని చేత జయింపబడతాడో దానికి దాసుడే. మీకు అర్థమైందా? ఒక వ్యక్తి సిగరెట్కు లోబడితే దానికి దాసుడు, సినిమాకి లోబడితే దానికి దాసుడు, పేకాటకు లోబడితే దానికి దాసుడు, అబద్ధానికి లోబడితే దానికి దాసుడయ్యాడు. మీరు దేని చేత జయింపబడుతున్నారో, కంటి చూపును మార్చుకోలేరు కొంతమంది, చెవులు పరిశుద్ధంగా ఉంచుకోరు కొంతమంది, నోటి మాటలను అదుపులో ఉంచుకోరు మరికొంతమంది, వయసు యొక్క ఒరవడిలో కన్ను మిన్ను కనకుండా ప్రవర్తిస్తుంటారు మరికొంతమంది. భ్రష్టత్వానికి దాసులవుతారు. మరలా మేము స్వాతంత్ర్యం ఇస్తామని చెప్తూ ఉంటారట. అలా ఇవ్వగలిగిన దేవుడు యేసుక్రీస్తు ఒక్కరే. ప్రతి మనిషి ఏదో ఒక భ్రష్టత్వానికి గురవుతూ ఉన్నారు, ఏదో ఒక అలవాటుకి బానిస అవుతున్నాడు. అవి వారిని జయిస్తూ ఉన్నాయి, వాటి క్రింద నలిగిపోతూ ఉన్నాడనే సంగతి వాస్తవం. వీరే అన్నమాట ఈ గుడ్డివారు. సరైన మార్గం తెలియని వారు. అందుకే యేసుక్రీస్తు చాలాసార్లు గ్రుడ్డి పరిచారకుడా, గ్రుడ్డి బోధకుడా అనే పదాలు ఉపయోగించారు. అంటే దేవుల్లో ఉన్నామని చెప్పుకుంటూ వాక్యములో ఒక చక్కని త్రోవ తెలుసుకోలేకపోతున్నారు. మందిరంలో ఉన్నామని చెప్పుకుంటూ ఓ చక్కని త్రోవను మీరు గుర్తించలేకపోతున్నారు. మంత్రి గారు చూడండి, అలా వాక్యాన్ని చదువుకుంటూ వెళ్తున్నారు, ఆయనకు అర్థం కాలేదు. ఫిలిప్ కలిశారు, ఫిలిప్ని రథం ఎక్కించుకున్నారు. నువ్వు చదువుతుంది నీకేమైనా అర్థమవుతుందా అన్నారు. త్రోవ చూపకపోతే ఎలా అర్థమవుతుంది బాబు అన్నారు. వెంటనే ఫిలిప్పు ఆయన చదివే దానిని త్రోవ చూపించారు. ఆయన చదువుతున్న దాన్ని త్రోవ చూపించారు. వాక్యములో త్రోవ చూపించారు ఫిలిప్పు మంత్రి గారికి. అందుకే వెంటనే మంత్రి గారు స్పందించి నీళ్ళున్న ఒక చోటుకు వచ్చి బాప్తిస్మం పొందినట్లుగా వాక్యం చెప్తుంది. అక్కడ వ్రాయబడిన మాటలు తెలుసండి, త్రోవ చూపించకపోతే ఎలా తెలుస్తుంది? గ్రుడ్డి పరిచారకులు, దేవుని వాక్యములో త్రోవ చూపించలేని పరిస్థితులు. అందుకని వారి జోలికి వెళ్ళబాకండి. అలాంటి సంఘాల సరిహద్దుల్లోకే వెళ్ళబాకండి. పూర్వం తన కుమారులైన యాకోబండి, తన కుమారులే కదండి. ఆదికాండం 49వ అధ్యాయం మీరు గమనించండి. వారి స్వభావాలన్నింటిని గురించి మాట్లాడుతూ అంటారు, నా ప్రాణమా వారి ఆలోచనలో నీవు చేరవద్దు, నా ఘనమా వారి సంఘముతో నీవు కలుసుకొనవద్దు. ప్రారంభ వచనాలే ఉంటాయండి. తన కుమారులే కదండి. ఎందుకండి
యాకోబు ఈ విధంగా చెప్పారు. నా ప్రియమైన సహోదరులారా, ప్రతి అంశం మీ ఆధ్యాత్మికమైన జీవితానికి తోడ్పడాలని ఒక్కొక్క కోణంలో నేను మీకు బోధిస్తూ ఉన్నాను. ఇవన్నీ లేఖనాల్లో ఉన్న మాటలే. ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క అంశాన్ని దేవుడు మన ముందు పెడుతున్నారు. ఆ అంశం మీద పరిశుద్ధాత్ముడు ఇచ్చిన మాటలు, ఆ ప్రేరేపణను బట్టి నేను మీకు చెప్తూ ఉన్నాను. తెస్సలోనిక 2వ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ఇక్కడ కూడా ఒక విషయాన్ని మీరు గమనించండి. దైవజనుడైన పౌలు గారు చెప్పిన మాటలలో ఇదొక మాట అండి. ఇది కూడా మన జీవితానికి చాలా ఉపయోగకరంగా మార్చబడుతుందని కోరుకుంటూ ఉన్నాను. ఏమని రాయబడిందండి? 3వ అధ్యాయం 11వ వచనం. మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని నేను వినుచున్నాను. వీరెవరట చెప్పరే? పరుల జోలికి వెళ్తూ ఉంటారంట వీరు. పరుల జోలికి, వారిని గురించి వారు ఆలోచించుకోరు. కొంతమంది సేవకులు నాకు తెలుసు, వారి సంగతిని గురించి వారు ఆలోచించరు, వారి సంఘాన్ని గురించి వారు ఆలోచించరు, వారి సంఘ యొక్క స్థితిగతుల గురించి ఆలోచించరు. నా సంఘం అభివృద్ధి కావాలి, నా పరిచర్య దేవుడిచ్చింది ఘనపరచబడాలి అని అది ఆలోచించరండి. ఊర్లో ఉన్న సంఘాలన్నిటి గురించి మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు కూడా నాకు తెలుసండి, తన పిల్లలను పెంచుకునే విధానాలు వారికి తెలియదు. మా వారు ఏమిటి, నా భార్య ఏమిటి, నా పిల్లల సంగతి ఏమిటి, వారిని ఏం చదివించుకోవాలి, ఎలా పెంచుకోవాలి, ఒక ఉన్నత స్థాయికి తీసుకొని రావాలి, ఇవి ఉండవండి. ఓ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారందరి గురించి, వారి పిల్లల గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. వీరి ఉద్దేశం ఏమిటంటే, ఏమండి, ఇప్పుడు కాలేజీకి కూడా కొంతమంది వెళ్తారు చూడండి. కాలేజీకి వెళ్ళి చదువు చాలా బాగుంది, మాస్టర్ గారు చాలా బాగున్నారు, టీచర్ గారు బాగున్నారు, అబ్బో క్లాసులు చాలా బాగున్నాయి, చక్కగా చెప్తున్నారు అందరూ పిల్లలు. కొంతమంది చూస్తుంటారు కదా, నేను పరుల జోలికి వెళ్తూ ఉంటారు. అసలు పరుల జోలికి ఎవరు వెళ్తారో తెలుసా అండి? ఏ పని లేనోడు వెళ్తుంటాడు. పనున్నాడు పనిలో నిమగ్నం అయిపోతాడు. పని లేనోడికే ఉచితమైన ఆలోచనలన్నీ వస్తుంటాయి. సేవలో బిజీగా ఉండేవాడికి ఇక మైనస్లు కనపడవు. సేవలో బిజీగా ఉండే వ్యక్తికి ఇక వేరే అన్ని భూతద్దం పెట్టి భూతల మధ్య వెతకడాడు. యేసయ్య గారు చెప్తా ఉంటారు ఎప్పుడు, పాల క్యాన్ అట, పాలు ఏమండి ఎక్కడున్నాయి అక్కడే ఆగుతుందట. పాల క్యాన్ ఉన్న దగ్గరే ఆగుతుందట. మున్సిపాలిటీ చెత్త వేసుకునే వ్యాన్లు కొన్ని ఉంటాయి. ఎక్కడ మున్సిపాలిటీ ఏమండి చెత్త ఉందో అక్కడే ఆగుతుందట. అందుకే పౌలు గారు అంటారు, మీలో చాలామంది అక్రమంగా నడుస్తున్నారు. కారణం ఏంటంటే మీరు పరుల జోలికి వెళ్తున్నారు. మీరు అక్రమంగా నడుస్తున్నారు, పరుల జోలికి వెళ్తున్నారు. ఏ పని చేయకుండా కొంతమందికి కష్టం అంటే తెలియదండి. పని అంటే చాలండి. అబ్బా ఇక ఒళ్ళు బద్ధకం. చిన్నప్పుడు నేను చాలామందిని చూసేవాడిని, చదువుకునే పిల్లల్ని, 2వ తరగతిలో, 3వ తరగతి, 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి. మామూలుగా ఆటలాడేటప్పుడు నిద్ర రాదండి. ఆటలాడేటప్పుడు అస్సలు నిద్ర రాదు. చదువుకో అని చెప్పారంటే బుక్కు పట్టుకుంటే వచ్చింది చూడు నిద్ర. అయ్యి బాబాయ్ చెట్లెక్కి ఆడాడేటప్పుడు, గ్రౌండ్లో ఆటలాడేటప్పుడు, కబడ్డీలు ఆడేటప్పుడు, ఓయ్ బాబు ఎన్ని చేసినా అసలు నిద్రే రాదు. ఏయ్ బుక్ పట్టుకో చదువుకో అని అమ్మ నాన్న చెప్పారంటే ఇక బుక్ ముందు పెట్టుకుంటే అంతే, అక్కడే తల వంచాల్సిందే. ఏంటో అదొక వరమేం అర్థం కాదు.
ఇలాంటి వాళ్ళకి చదువు అందుకే బాగా అబ్బిద్ది. ఏడో తరగతిని కూడా 7 సార్లు రాస్తారు పరీక్షలు. ఇలాంటి వాళ్ళు నా దగ్గరికి వస్తుంటారు. ఒకసారి ఇటు నుండి చదువుకుంటూ వెళ్తాను రాజన్న గారు, అటు నుంచి మర్చిపోతూ వస్తాను రాజన్న గారు, ఏంటంటావు అన్నది నన్ను. నేనన్నా నీ మైండ్ సెట్ కొంచెం రిపేర్లో ఉందని చెప్పి. పరుల జోలికి వెళ్తారు ఊరికే. ఎవరంటే వీరు? మత్తయి సువార్తలో చూడండి 20వ అధ్యాయం 6వ వచనం. ద్రాక్ష తోట యజమాని 9 గంటలకు ఎవరినో పనిలో పెట్టుకున్నారు, మళ్ళా 12 గంటలకు ఎవరినో పనిలో పెట్టుకున్నారు. అలా వెళ్ళి చూస్తే 6వ వచనం చూడండి, అక్కడట ఏ పని చేయక ఊరకే నిల్చున్నారట. నేను చాలా దేశాలకు వెళ్ళానండి. ఆ దేశాల్లో యజమానుడు ఒక డ్యూటీ చేసుకుంటారు, ఆ యజమానురాలు ఒక డ్యూటీ, భార్యాభర్తలు ఏదో ఒక చిన్న జాబ్ చేసుకుంటారు చక్కగా. ఏమండి, ఆరోగ్యం ఉంది చేసుకోవాలి కదా అని చెప్పి చేసుకుంటూ ఉంటారండి ఒక స్థాయి వచ్చే వరకు. ఇక వారికి ఏమండి ఒకరో ఇద్దరు పిల్లలు ఉంటే ఆ పిల్లల్ని పెంచుకోవటం, వారు ఎదగగానే వారు స్కూల్కి వెళ్ళటం, కాలేజీకి వెళ్ళటం, భర్త గారు ఒక డ్యూటీకి వెళ్ళటం, భార్య గారు ఒక డ్యూటీకి వెళ్ళటం, మరలా అందరూ ఒక డాబా దగ్గర కలుసుకోవటం, అక్కడే ఏదైనా మాట్లాడుకోవటం, మరలా ఇంటికి వెళ్ళటం, పండుకోవటం, మరి ప్రొద్దున లేవటం, హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేయటం, మరలా స్కూల్కి వెళ్ళటం, భార్య డ్యూటీకి వెళ్తాం, భర్త డ్యూటీకి వెళ్ళటం. భలే ఉంటుందండి అది. ఇక మన అలా కాదండి, మన వ్యవహారాలు విమర్శిస్తున్నానని కాదు, కానీ కొన్ని దేశాల్లో ఊహ వచ్చిన దగ్గర నుండి పని చేయడం నేర్పుతారు. కొన్ని దేశాలు ఎందుకండి, కొన్ని దేశాల్లోకి వెళ్తే ఆ దేశపు వస్తువు తప్పకుండా ఉంటుంది. ఆ దేశపు వస్తువు ప్రపంచమంతా వ్యాపించి ఉంటుంది. ఆ దేశపు వస్తువులు ఎందుకండి, వాళ్ళు సాధకం చేసుకున్నారు. ఊహం వచ్చిన దగ్గర నుండే పిల్లలకు పని చేయటం నేర్పుకున్నారు. టెక్నాలజీని గురించి నేర్పటం వాళ్ళకి అలవాటుగా మారిపోయింది. అందుకే కొన్ని దేశాలు ఏమండి దూసుకుపోతున్నాయి. అలాగే ఒక ఆశీర్వాదం ఎక్కడుంటుందంటే ఏమండి, అశ్రద్ధ లేకుండా శ్రద్ధగా జీవిస్తూ పరుల జోలికి వెళ్లకుండా ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర ఉంటుంది ఆశీర్వాదం. ఏం బాబు, ఏంటి బాబు మీరు ఊరికి ఇక్కడ కూర్చొని ఉన్నారు, నిల్చున్నారు అంటే వారంటా చూడండి, మాకు ఎవరు ఏ పని లేదు అన్నారు. ప్రపంచంలో కొంతమందికి అందరికి పనులు దొరుకుతాయి, కొంతమంది దొరకవు. మీరు కావాలంటే గమనించండి. వాళ్ళు అదే మాట అన్నారు, మాకు ఎవరు ఏ పని ఇవ్వలేదు. అందరికి పని దొరికింది, వీరికి ఎందుకు దొరకదు? ఇలా బద్ధకాన్ని బట్టి వీరికి పని దొరకదు, వీరి సోమరతనాన్ని బట్టే వీరికి పని దొరకదు, వీరి అశ్రద్ధను బట్టే వీరికి పని దొరకదు. ఊరికే నిలిచిన వారు నిలుస్తారా, మరలా పరుల జోలికి వెళ్తారు. పరుల జోలికి వెళ్ళకూడదు. దినమంతా ఊరికే ఉన్నారట వాళ్ళు, దినమంతా. అందుకే అక్కడ రాయబడి చూడండి, దినమంతా ఎందుకు బాబు మీరు ఊరికే ఉన్నారు ఇక్కడ. ఇలాంటి మాటలు కొన్ని బైబిల్లో కనపడతాయండి. లూకా సువార్త 16వ అధ్యాయం 12వ వచనాన్ని కూడా మీరు గమనించండి. ఇక్కడ ఏమని రాయబడిందంటే, పరుల సొమ్ము విషయములో మీరు నమ్మకంగా ఉండాలి, పరుల జోలికి వెళ్ళకూడదు, పరుల సొమ్ము దగ్గరికి వెళ్ళకూడదు. మనకి ఎందుకని అవసరం లేని విషయాలు. సామెతల గ్రంథం 25:9 కూడా మీరు గమనించండి. ఇక్కడేమని రాయబడిందంటే, పరుల గుట్టుని ఊరికే బయట పెట్టడానికి ప్రయత్నించకూడదు. పరుల గుట్టుని మనకు అవసరం లేదు, అది అసలు వారి దరిదాపుల్లోకే వెళ్ళకూడదు. పరుల గుట్టునట్టు ఊరికే బయలుపరుస్తూ ఉన్నట్టు బయట పెడతా ఉంటారంట. అలా బయట పెడితే ఏమవుతుంది, ఒకరోజు వస్తుంది మనం విత్తుకున్న దాన్ని బట్టి మనం కూడా పంట కోసుకునే పరిస్థితులు వస్తాయి. ఎవరి జోలికి వెళ్ళాలో ఎవరి జోలికి వెళ్ళకూడదో కొంచెం గమనించాలి దేవుని బిడ్డలు. మీ పరిధిలో మీరు ఉండాలని అంశం మీద నేను మాట్లాడుతున్నాను.
చివరికి ఒక చిన్న మాట చెప్పి ప్రార్థన చేస్తాను. యోహాను పత్రిక అండి, యోహాను మొదటి పత్రిక మీరు 5వ అధ్యాయం 21వ వచనాన్ని గమనించండి. ఆఖరి అధ్యాయం ఆఖరి మాటలో ఈ మాట ఉంటుందండి. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. బాహ్య సంబంధమైన విగ్రహాలు కొన్ని ఉంటాయి లోకస్తులకు. యేసన్న గారు ఒకసారి సందేశం చెప్తూ ఒక మాట చెప్పారు. ఏమిటంటే, ఏ సువార్త పని మీద వెళ్తా ఉంటే యేసన్న గారు గుట్టుగా ప్రార్థన చేసుకుంటూ ఆ ఊరికి వెళ్తున్నారట. ఆ ఊరి పొలిమేరలో ఏదో ఒక చిన్న రాయి పెట్టి ఆ రాయికి ఏదో పసుపు కుంకుమ పెట్టారట. వారి గ్రామ సాంప్రదాయాలు, వారి ఆచారాలు. మనకెందుకు అవన్నీ? మనం సువార్త చెప్పడానికి వెళ్ళాం, కూటం పెట్టాం, వాక్యం చెప్పాం, వచ్చాం. ఆ దిశగా యేసన్న గారు వెళ్తుంటే యేసన్న గారితో ఇంకొక ఆయన ఎవరో బయలుదేరారట. ఆయన ఆ రాయి దగ్గరకు వచ్చేసరికి ఆ రాయి దగ్గర అలాగే ఆగారట. ఆగి దాన్ని ఎగాదిగా చూసి ఏమండి కాలుతో తన్నాడట. అంతటితో అక్క పూ అని కూర్చాడట. దీనికి ఎందుకండి ఎగస్టాల్ కాకపోతే? ఆ రాత్రి మరలా తిరిగి వస్తూ ఉంటే ఆయనకు గుండెల్లో ఏదో కొంచెం భయంగానే ఉంది. ఏమండి అక్కడికి వచ్చేసరికి ఏదో ఒక తాటి మట్ట, కొబ్బరి మట్ట అనుకుంటాను, ఇరికి కింద పడిందంట. పెడాలు పడేసరికి అంట. అంతే, ఒక ఆత్మ పట్టింది ఆయన్ని, ఒక ఆత్మ. అందులో నుంచి విడుదల పొందడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. నన్ను చాలామంది అంటారు, మీ వాక్యముల కానుకల గురించి చెప్పరా, మీ వాక్యములో దశభాగాల గురించి చెప్పరా, మీ వాక్యములో విగ్రహాలను విమర్శించరా, వారిని విమర్శించరా, వీరిని విమర్శించరా అంటారు. యేసు ప్రభువుని గురించి చెప్పడానికే సమయం సరిపోవట్లేదు. ఇక ఎన్ని నాకెందుకు? యేసు ప్రభువుని గురించి చెప్పడానికే సమయం సరిపోవట్లేదు. చాలామందికి ఏమండి ఇక పని ఏమి లేదండి, డిబేట్లు వేస్తుంటారు ఇక అంతే. ఎందుకు వాక్యం చెబుతుంది? మీరు విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్త పడుడి. వారి సాంప్రదాయాలు వారికి ఒక సమయం వస్తుంది, వారు మారుతారు. విమర్శాత్మ ఎందుకండి? కొంతమందికి చెప్తా నేను, ప్రార్థన చేయండి గ్రామ రక్షణ కొరకు, పట్టణం యొక్క రక్షణ కొరకు, మీ పరిధుల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయండి. విమర్శొద్దు, ప్రార్థన చేయండి. ప్రభు మారుస్తారు, వారికి గ్రహింపు వస్తుంది. సరే, బాహ్య సంబంధమైన విగ్రహాలు ఉన్నాయి, ఆడు జోలికి వెళ్ళకూడదు. ఆత్మీయులకు ఏమండి కొన్ని ఆత్మీయతలో కొన్ని విగ్రహాలుగా పెట్టుకుంటుంటారు. అందుకే యెహెజ్కేలు గ్రంథంలో ఉందండి, 36వ అధ్యాయంలో ఉంటుంది, మీరు తర్వాత ఏం చదువుకోవచ్చు. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రతను నేను తుడిచివేసేదను, మీ మీద నేను శుద్ధ జలాన్ని చల్లుతాను. మీ విగ్రహముల వలన కొంతమంది వారి జీవితంలో ఏమండి దేవుని కంటే ఎక్కువగా ప్రేమించి విగ్రహాన్ని పెట్టుకుంటారు. బైబిల్లో విగ్రహాలను దాచుకున్నటువంటి వ్యక్తులు లేకపోలేదు. రాహేల్ లాంటి వ్యక్తులు దాచుకున్నారు గృహదేవతల్ని. సమూయేలు లాంటి వ్యక్తి కూడా ఏమండి సౌలును హెచ్చరించిన ఒక రోజున, నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు, దేవుని మాట వినకుండా మాయా విగ్రహములను పూజించుటతో సమానం, గృహదేవతలు పెట్టుకునే దానితో
సమానం. సౌలా, నువ్వు వాడి జోలికి వెళ్తావు అనవసరంగా, జాగ్రత్త పడు. ఆత్మీయులు కొన్నిసార్లు ఏమండి ఇదిగో ఇలాంటి వాటి జోలికి వెళ్ళి జీవితంలో నష్టపోతూ ఉంటారు. జాగ్రత్త పడాలి. అందుకే నా ప్రియమైన సహోదరులారా, కొన్నిటి జోలికి మనం వెళ్ళకూడదు. వేటి జోలికి వెళ్ళాలో వేటి జోలికి వెళ్ళకూడదో వాక్యమే మనకు ఒక క్లారిటీ ఇస్తుంది. ఇందులో ప్రాముఖ్యంగా నేను మీకు 5 విషయాలు చెప్పాను. 1, వధరబోతుల జోలికి వెళ్ళకూడదు. 2, దేవునిని రాజును ఘనపరచని వారి జోలికి వెళ్ళకూడదు. అర్థమైందా? ఘనపరచని వారి జోలికి వెళ్ళకూడదు. 2. 3, గుడ్డి వారి జోలికి వెళ్ళకూడదు. 4, పరుల జోలికి అసలు వెళ్ళకూడదు. 5, విగ్రహముల జోలికి వెళ్ళకూడదు. కొంచెం జాగ్రత్త పడతారని ఈ అంశం మీద నేను ఈ మాటలు మీకు తెలియజేయటం జరుగుతుంది. ప్రతి అంశం మన ప్రయోజనం కొరకు దేవుడు ఇస్తారు. ఆ మాటలన్నింటినీ మీ జీవితంలో జాగ్రత్త పరుచుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. మరి ఈ మాటల యొక్క ఆశీర్వాదం మీరు మీ వ్యక్తిగత జీవితాల్లో అనుభవించాలని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రతిరోజు మానక 7:30 ఒక గంట సేపు దేవుని వాక్యాన్ని మీకు అందించడం జరుగుతుంది. చాలామంది దైవ సేవకులు, ఆత్మీయులైన విశ్వాసులు ఈ మాటలన్నీ వింటున్నారు. మీరు మాకు తెలియజేస్తూ ఉన్నారు. వాట్సాప్ల ద్వారాను కామెంట్ల ద్వారాను తెలియచేస్తున్నారు. వాటన్నిటిని నేను వీలైనప్పుడంతా చూస్తున్నాను. మీ గురించి, మీ పరిచర్యల గురించి, మీ కుటుంబాల గురించి, మీ సంఘాల గురించి నేను మానక ప్రార్థన చేస్తున్నాను. శారీరకముగా మనం దూరంగా ఉన్న ఆత్మీయతలో మనం పెనవేసుకున్న అనుబంధంలో ఉన్నాము. ఒక రోజు వస్తుంది, మనం అందరం మరలా బహిరంగంగా ప్రత్యక్షంగా కలుసుకుంటాం, దేవుని ప్రేమను పంచుకుంటాం. మన ఆత్మీయ అనుబంధాలు అంతవరకు పెనవేసుకుపోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మరి ఈ మాటల యొక్క ఆశీర్వాదం మీరు అనుభవించేటట్లు ఒక చిన్న ప్రార్థన మీ కొరకు చేస్తాను. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రతిరోజు ఏదో ఒక అంశంతో తండ్రి మీ బిడ్డలు మీ మాటలు వినటానికి కృప అనుగ్రహిస్తూ ఉన్నారు. ప్రతిరోజు మీ మాటలు వింటూ శారీరక జీవితంలో, ఆత్మ సంబంధమైన జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు బిడ్డలు అనుభవించడానికి కృప చూపుతూ ఉన్నారు. మీ ఘనమైన నామం మహిమపరచబడుతూ ఉంది తండ్రి. అందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. చాలామంది దైవ సేవకులు వింటున్నారు, చాలామంది ఆత్మీయులైన విశ్వాసులు వింటున్నారు ప్రభా. చాలామంది లోకస్తులు కూడా విని అన్యజనులు మార్పు చెందుతూ ఉన్నారు తండ్రి. అందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. చాలామంది మనసు కట్టబడుతుంది, జీవితాలు సరిచేయబడుతున్నాయి, సంఘములో చేర్చబడుతున్నారు. ముఖ్యముగా ఎలా మెదులుకోవాలో ఆత్మీయ మెలకువలు కలిగి జీవించటానికి తండ్రి మీరిచ్చే మాటలన్నీ ఉపయోగపడుతున్నాయని నేను నమ్ముచూ ఉన్నాను. బిడ్డలు కూడా ఆ విధంగా స్పందిస్తున్నారు తండ్రి. ఎవరి జోలికి వెళ్ళాలో ఎవరి జోలికి వెళ్ళకూడదో ఈ అంశం మీద ఇప్పటి వరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తుతిస్తూ ఉన్నాను. మీరే ఆ రోజున స్వయంగా చెప్పారు, వారి జోలికి పోకొడి అని. నిజమే తండ్రి. వధరబోతుల జోలికి వెళ్లకుండా ప్రభువా, మిమ్ములను మీరు నియమించిన రాజును కనపరచకుండా ఉంటారే, అలాంటి వారి జోలికి వెళ్లకుండా, గ్రుడ్డి వారి జోలికి వెళ్లకుండా, ఊరికే పరుల జోలికి వెళ్ళే వారి జోలికి వెళ్లకుండా, విగ్రహముల జోలికి వెళ్లకుండా బహు జాగ్రత్త కలిగి బిడ్డలు నడిపించబడినట్లు మీరు సహాయం దయచేయండి. ఈ సమయంలో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అనారోగ్యంగా ఉన్నవారికి ఆరోగ్యం దయచేయండి, హృదయాల్లో సమాధానం లేని వారికి సమాధానం దయచేయండి, కుటుంబ వ్యవస్థలో నెమ్మది లేని వారికి నెమ్మదిని దయచేయండి తండ్రి. కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తల మధ్యలో, పిల్లల మధ్యలో ప్రేమ అనురాగాలు కలగజేయండి.
చేతుల కష్టార్జితాన్ని, వారి ఉద్యోగ వ్యవస్థను, వారి వ్యాపారాలను, వారు నడిపించుకునే సంస్థలను తండ్రి వారి యొక్క వ్యవసాయాన్ని ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. సంఘ కాపరులైతే వారి పరిచర్ని మీరు ఆశీర్వదించండి, వారి సంఘాలను మీరు అభివృద్ధి పరచండి. సంఘాలను రోజు రోజుకి తండ్రి క్షేమాభివృద్ధిలోనికి తీసుకొని రమ్మని కోరుకుంటున్నాను. ఒక్కొక్కరికి ఒక గొప్ప ఆత్మీయ అభివృద్ధిని కూడా కలగజేయండి. రాబోయే రోజులు మరిన్ని అంశాలతో మీ బిడ్డలకు తండ్రి మీ వాక్యాన్ని అందించండి. ఈ మాటలన్నింటినీ ప్రతి ఒక్కరి హృదయములలో భద్రపరచండి. ఈ మాటల ప్రకారంగా ప్రతి ఒక్కరూ జీవించున్నట్లు మీరు సహాయము చేసి ఘనమైన మీ నామమునకు మాత్రమే మహిమ తెచ్చుకొనమని నజరేయుడైన యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.